వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, బైబిల్లో మనం చూస్తే ఒకరోజు శిష్యులు ఒక గుడ్డి వ్యక్తిని చూసి యేసు ప్రభువుతో, ప్రభువా, ఇతను ఇలా గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు కారణం? ఇతని పాపమా లేదా ఇతని తల్లిదండ్రుల పాపమా అని అడుగుతారు. అందుకు యేసు ప్రభు, దేవుని క్రియలు ఇతని ద్వారా ప్రత్యక్షపరచబడడానికే ఇతను ఇలా పుట్టాడు, కానీ ఏ పాపం వల్ల కాదు అని చెప్తారు. ఈ విషయం మీరు బైబిల్లో యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఈ మాటలు ఒక వ్యక్తిని ఎంతో ప్రభావితం చేసి నేడు అతన్ని ఎందరికో స్ఫూర్తిగా నిలబెట్టాయి. అతనే నిక్ వొజిసిక్. నిక్ వొజిసిక్ గారు 1882వ సంవత్సరంలో డిసెంబర్ 4న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జన్మించారు. ఇతని పూర్తి పేరు నికోలస్ జేమ్స్ వొజిసిక్. ఇతని తల్లిదండ్రులు దుశాంకా మరియు బోరిసాల్వ్ వొజిసిక్. తన తల్లి దుశాంకా వృత్తిరీత్యా నర్స్ కావడం వలన తమ మొదటి బిడ్డ పుట్టడానికి ముందు ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఆమెకు పుట్టిన బిడ్డ టెట్రా అమెలియా సిండ్రోమ్ అనే కోట్లలో ఒకరికి ఎంతో అరుదుగా ఉండే సమస్యతో జన్మించాడు. కాబట్టి ఆ బిడ్డకు కాలు చేతులు లేకుండా కేవలం ఒక మొండెముతో పుట్టాడు. ఈ విధంగా పుట్టిన బిడ్డను దగ్గరకు తీసుకోవడానికి ఆమెకు వారం రోజులు పట్టింది. బోరిస్ దుశాంకా దంపతులకు నిక్ గారే మొదటి సంతానం. ఆ సమయంలో ఆయనను చూడడానికి ఎవ్వరూ హాస్పిటల్ కు రాలేదు. కానీ నిక్ గారి తండ్రి బోరిస్ నే ఒక పూల బొక్కే దుశాంకా గారికి ఇచ్చి, ఇప్పుడే బంధువులు వచ్చి బిడ్డతో ఆడుకొని వెళ్లారని, చాలా అందంగా ఉన్నాడని చెప్పారని చెబుతూ దుశాంకా గారిని ఓదార్చేవారు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాక దుశాంకా గారు పూర్తిగా కోలుకున్నారు. ఈ బిడ్డను దేవుడే తనకు ఇచ్చాడు కావున ఆయనే సమస్తము చూసుకుంటాడని నిర్ణయించుకున్నారు. ఎంటి పిల్లలకు కాలు చేతులు ఉన్నా తమ పనులు తాము చేసుకోలేరు, అలాగే నా బిడ్డ కూడా అని అనుకున్నారు. ఇలా రోజులు గడుస్తుండగా ఆమె నిక్ గారిని ఎంతో శ్రద్ధగా చూసుకునేది. నిక్ గారికి ఒక చెల్లి, తమ్ముడు కూడా ఉన్నారు. వీరు ఎంతో ఆరోగ్యంగా జన్మించారు. వీరే నిక్ గారికి మంచి స్నేహితులు. నిక్ గారి చిన్నప్పటి నుంచి తన పనులు తానే సొంతంగా చేసుకునేవారు. మనం చేసుకునే ప్రతి పనిని ఆయన చేయగలరు. దీనికి ఆయనకు ఎవరి సహాయం అవసరము లేదు. నిక్ గారికి కాలు చేతులు లేవు, కానీ ఒక చిన్న పాదం, దానికి 2 వేలు ఉంటాయి. వీటి సహాయముతోనే ఆయన వ్రాయడం మరియు కంప్యూటర్ ఆపరేట్ చేయడం, బైబిల్ చదవడం వంటివి చేస్తారు. నిక్ గారి 8 సంవత్సరాల వయసులో ఈయన తల్లిదండ్రులు ఈయనను స్కూల్లో జాయిన్ చేయాలి అనుకున్నారు. అయితే ఆ కాలంలో ఆస్ట్రేలియాలో అంగవైకల్యం గలవారు ప్రత్యేక పాఠశాలలోనే చదవాలి. వారికి సాధారణ స్కూల్లో అవకాశం లేదు. అయితే దీనిపై నిక్ తల్లిదండ్రులు ఎంతో పోరాడి చట్టాన్ని మార్చేలా చేశారు. చివరికి ఇప్పుడు నిక్ గారు కూడా సామాన్య పాఠశాలకు వెళ్లి చదువుకోవచ్చు. ఈ విషయం నిజానికి నిక్ గారికి ఒక పక్క సంతోషాన్నిచ్చినా మరో పక్క తనను అందరూ ఎగతాళి చేస్తారని భయం. అందుకే ప్రతిరోజు రాత్రి ప్రార్థించి తనకు కాళ్ళు చేతులు వచ్చేయాలి అని దేవుని అడిగేవారు. అలాగే ఉదయాన్నే అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంటే అక్కడ ఏ మార్పు కనిపించేది కాదు. దాంతో ఆయన చాలా బాధపడేవారు. చివరికి ఆయన స్కూల్కి వెళ్లాల్సిన సమయం వచ్చింది. స్కూల్లో పిల్లలు అందరూ ఈయనను చూసి ఏలియన్ అని పిలిచేవారు. ఇతనికి వైకల్యం కారణంగా ప్రతి ఒక్కరూ నిత్యం ఏడిపిస్తూనే ఉండేవారు. చివరికి నిక్ గారికి 10 సంవత్సరాల వయసులో బాత్ టబ్ లో మునిగి చనిపోదాం అనుకున్నారు. కానీ ఆ సమయంలో నిక్ గారి తమ్ముడు ఈయనను కాపాడారు.
అలాగే ఆయనకు 12 సంవత్సరాల వయసులో ఇక తోటి పిల్లల ఎగతాళి తట్టుకోలేక స్విమ్మింగ్ పూల్లో దూకి చనిపోదాం అనుకున్నారు. అయితే పూల్ అడుగుకు చేరగానే తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి వారిని బాధ పెట్టలేక బయటికి రావడానికి ప్రయత్నించాడు. అప్పుడే నిక్ గారు నీటిలో మునిగిపోవడం చూసిన నిక్ గారి తండ్రి వెంటనే నీటిలోకి దూకి నిక్ గారిని రక్షించారు. అలాగే నిక్ గారికి స్విమ్మింగ్ చేయడం నేర్పించారు. అలాగే నిక్ గారు సులువుగా తిరగడానికి ఆయన కోసం ఒక ప్రత్యేక కుర్చీని తయారు చేయించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత దేవుడు వాక్యము ద్వారా నిక్ గారితో మాట్లాడారు. యోహాను సువార్త 9వ అధ్యాయం ద్వారా దేవుడు తన ద్వారా అద్భుతాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడని, అలాగే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము, నేను మిమ్మును గూర్చిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు అవి మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరములే గాని హానికరం కాదు అని సూటిగా దేవుడు మాట్లాడాడు. అప్పటి నుండి నిక్ గారు తనకు వైకల్యం ఉన్న విషయం మరచిపోయారు. అలాగే తనని ఎగతాళి చేస్తున్న వారిని పట్టించుకోక తానే వారితో మాట్లాడి స్నేహం చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుండి నిక్ గారి జీవితం మారిపోయింది. నిత్యం నిక్ గారి తల్లి, మా తర్వాత నిన్ను ఎవరు చూసుకుంటారు అని బాధపడేవారు. దీనిని చూసిన నిక్ గారు చాలా కష్టపడి ప్రతి పనిని తానే సొంతంగా చేయడం నేర్చుకున్నారు. నిక్ గారు గోల్ఫ్ ఆడగలరు. అలాగే కంప్యూటర్లో నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలడు. అలాగే 21 సంవత్సరాల వయసుకే ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అకౌంటెన్సీ డిగ్రీ పూర్తి చేశారు. వీటన్నిటిని చూపి తన తల్లితో నేను సమస్తము చేయగలనని చూపి ఆమెను బాధపడవద్దని చెప్పేవారు. నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తము చేయగలను అన్న నిశ్చయత దేవుడు నిక్ గారిలో ఉంచాడు. అలాగే నిక్ గారు 10వ తరగతి చదువుతున్నప్పుడు నిక్ గారి తండ్రి స్నేహితుడు నిక్ గారి సాక్ష్యాన్ని తమ స్కూల్లో చెప్పమని అడుగుతారు. ఇందుకు మొదటిసారిగా 300 మంది మధ్యలో నిక్ గారు తన సాక్ష్యం చెప్పారు. మొట్టమొదటిసారి అంతమంది మధ్యలో మాట్లాడడం నిక్ గారికి చాలా భయమేసింది. కానీ ఆయన అలాగో నిలదొక్కుని సాక్ష్యం చెప్పారు. తాను సాక్ష్యము పూర్తవగానే అందరూ ఏడవడం ప్రారంభించారు. ఒక అమ్మాయి వచ్చి నిక్ గారిని కౌగిలించుకొని, తాను ఇప్పటి వరకు ఎవరు నన్ను ప్రేమించడం లేదు అనుకున్నా, కానీ నన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడని ఇప్పుడే తెలిసింది అంది. అలాగే మీరు చాలా మంచివారు, చాలా అందంగా ఉన్నారు అంది. అప్పుడే ఈ మాటలు నిక్ గారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తర్వాత వివిధ స్థలాలకు నిక్ గారికి ఆహ్వానం లభించింది. ఈ విధంగా వివిధ స్థలాలకు వెళుతూ నిక్ గారు దేవుని ప్రేమను వివరించేవారు. ఈయన తన డిగ్రీ పూర్తి చేయగానే ఉద్యోగ అవకాశాలు చాలా వచ్చినా వాటన్నిటినీ కాక దేవుని కొరకే వాడబడాలని, నిరాశలో ఉన్న వారికి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2005వ సంవత్సరంలో లైఫ్ వితౌట్ లింబ్స్ అనే సంస్థను ప్రారంభించారు. దీని ద్వారా ఇప్పటికీ 60 దేశాలు ప్రయాణం చేశారు. కోట్ల మంది ప్రభావితం చేశారు. ఎందరో ఆత్మహత్యలు చేసుకుందాం అనుకునేవారు ఈయన సాక్ష్యమిని తమ అభిప్రాయమును మార్చుకున్నారు. 2012వ సంవత్సరంలో నిక్ గారికి యానే మియా అహారా అనే యువతితో వివాహం జరిగింది. అతడు నాకు వివాహమే కాదు అనుకున్న నిక్ గారికి ఆమెనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగి వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పుడు 4 సంతానం. నిక్ గారు చాలా పుస్తకాలు రాశారు. లైఫ్ వితౌట్ లింబ్స్ అనే సంస్థ ద్వారా ఎందరో వైకల్యం గల వారికి ప్రపంచవ్యాప్తంగా సహాయం అందిస్తున్నారు. తన సాక్ష్యము ద్వారా ఎందరో నిరాశలో ఉన్న యువతను ప్రోత్సాహపరుస్తున్నారు. నిక్ గారు ఎప్పుడు ఇలా చెప్తారు, నాకు బాగా తెలుసు, దేవుడు ఎప్పుడు తప్పు చేయడు, ఆయన కేవలం అద్భుతాలు మాత్రమే చేస్తాడు. ఆ అద్భుతం నేను, మీరు కూడా. ఫ్రెండ్స్, చూసారా, దేవుడు చేసే కార్యాలు, ఆయన చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది.
ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోగలిగితే మనం కూడా ఇతరులకు ఒక అద్భుతంగానే ఉంటాం. అందుకే ఈసారి మీ జీవితంలో ఏ అద్భుతం జరగకపోతే గుర్తుపెట్టుకోండి, బహుశా దేవుడు మిమ్మల్ని అద్భుతంగా మారుస్తాడేమో. ఆమేన్. దేవుడు మనల్నందరినీ దీవించునుగాక. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయమును, కామెంట్‌ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. God bless you all. Amen.